ఇక రెండో సీన్కి వెళ్తే ఉల్లిపాయ రంగు చీర మీద పింక్ అంచు బోర్డరు, పింక్ బుట్ట చేతుల బ్లౌజు వేసుకుంది. క్లిప్పు పెట్టి లూజ్ హెయిర్ వదిలేసిందండి. మెడలో బంగారం లాకెట్ చైను, అమ్మవారి నల్లతాడు వేసుకుంది. మొఖానికి వైట్ బొట్టు పెట్టి దాని మీద కుంకుమతో చిన్న బొట్టు పెట్టింది. చాలండి చాలు. వావ్, ఏం మెమొరీ అండి మీది, సూపర్. మీ ప్రశ్నలు గెలిచేశానా? గెలిచేశారు ప్రభావతి గారు. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పేస్తారులే. ఈ చామంతి ఏదో ట్విస్ట్ పెట్టింది. ఈ తింకర్ది తెలియక వాగేస్తుందా ఏంటి? అడుగుతున్నాను. మొన్న జయ గారు వెళ్ళడం మీరు చూశారు కదా? చెప్పాను కదండి, తాల్లో ఇన్ని మల్లెపూలు పెట్టుకుని నల్ల బైక్ ఎక్కి వెళ్ళింది. మొన్ననే కదా? మొన్ననే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్రభావతి గారు, మొన్న మీరు చూసిన ఈ జయ గారు ఏ రంగు చీరలో ఉన్నారు? అదేనండి, నల్ల బైక్ ఎక్కి వెళ్ళింది కదా, అదే రోజు. ఎర్రచీరండి. ఎర్రచీర కన్ఫర్మే కదా? అదేనండి. పోనీ ఇంకొక ఛాన్స్ ఇస్తాను, బాగా గుర్తు చేసుకొని చెప్పండి. చెప్పండి ప్రభావతి గారు, ఎర్ర చీరేనా లేదా పసుపు చీర? ఎర్రచీర కదండి, పసుపు చీర. పసుపు చీరే. మీరేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారండి. పసుపు చీర, ఎర్ర చీర మీరు చెప్పండి ప్రభావతి గారు. ఎర్ర చీరేనా పసుపు చీర లేకపోతే పచ్చ చీర? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్, సాక్షిని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. యువర్ ఆనర్, ఇక్కడ సాక్ష్యాన్ని ఎవరు కన్ఫ్యూజ్ చేయడం లేదు. వీరి మెమొరీని ఎవరు వేరే కన్ఫ్యూజ్ చేయలేరు కూడా. 10 రోజుల క్రితం చూసిన ఎపిసోడ్ గురించి చెప్పమంటేనే ఆ రోజు ఏ వారమో, ఆ రోజు ఎపిసోడ్ నెంబర్ ఎంతో, అందులో నటించిన కథానాయిక ధరించిన చీర గురించి, వేసుకున్న నగలు, చివరికి బొట్టు ఏ రంగుదో చెప్పేసిన ఈ ప్రభావతి గారు ఆఫ్టర్ ఆల్ మొన్న జయ గారు ఏ రంగు చీర కట్టుకున్నారో చెప్పలేకపోతున్నారు అంటే అంత జ్ఞాపక శక్తి ఉన్న ఈమె కన్ఫ్యూజ్ అవుతారంటారా?